హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. సో ఈరోజు మనం ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ కల్చర్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మెన్షన్ చేశారు. అందులో భాగంగా తెలంగాణలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం చదువుకుందాం. సో ట్రైబ్స్లో ఫస్ట్ ట్రైబ్స్ ఎవరు అంటే అన్స్. ఓకే, అన్స్ అన్న ట్రైబల్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ అన్స్ అనే వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ యాక్ట్ ఏదైతే ఉందో 1976 యాక్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్ట్ 1976 యాక్ట్ కింద అన్స్ వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్గా వాళ్ళని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కడుంటారు వీళ్ళు అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రీజియన్లో ఈ అన్స్ అన్న ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ప్రజెంట్ అయ్యి ఉంటారనమాట. వీళ్ళు మన తెలంగాణలో ఎక్కడుంటారు అంటే మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఓకే, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి ఈ అన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళ మదర్ టంగ్ ఏంటి అంటే మరాఠీ ఈజ్ దేర్ మదర్ టంగ్ అండ్ దేర్ మెయిన్ డైటీ ఈజ్ హనుమాన్ దేవుడిని వీళ్ళు ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. సో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ పేరు ఏంటి అంటే రోలా ఫెస్టివల్. సో ఈ రోలా ఫెస్టివల్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క దున్నపోతులు ఏవైతే ఉంటాయో, బుల్స్ అండ్ ఆక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వర్షిప్ చేస్తారు, వాళ్ళని మొక్కుతారనమాట. ఈ రోలా ఫెస్టివల్లో వాటిని పూజిస్తారనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇమేజెస్లో చూస్తున్నట్టయితే ఈ యొక్క బుల్స్ అండ్ ఆక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని పూజిస్తారనమాట. రోలా ఫెస్టివల్ ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళది అని కూడా అడుగుతారు. సో రోలా ఫెస్టివల్ బిలాంగ్స్ టు అన్స్ కమ్యూనిటీ. ఓకే, సో వీళ్ళ టోటల్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు 2001 సెన్సస్ ప్రకారము ఈ అన్స్ యొక్క లిటరసీ రేట్ ఎంత ఉంది అంటే 48.48% ఇస్ ద లిటరసీ రేట్. క్లియర్? నెక్స్ట్ గోండ్స్ గురించి చదువుకుందాం. సో వీళ్ళ లాంగ్వేజ్లో గోండీ లాంగ్వేజ్. సో వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి? గోండీ లాంగ్వేజ్. సో గోండీ లాంగ్వేజ్ వాళ్ళ భాషలో వీళ్ళని కౌతూర్ ఆర్ కొయ్ అని అంటారు. ఓకే, కౌతూర్ ఆర్ కొయ్ అని అంటారనమాట. వీళ్ళు ఎక్కువగా ఎక్కడుంటారు? అగైన్ దే ఆల్సో రిసైడ్ ఇన్ ఆదిలాబాద్. ఇందాక మనం అన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అన్స్ ఎక్కడ ఉంటారని చెప్పాను, ఆదిలాబాద్లో ఉంటారు. ఇన్ ద సేమ్ వే గోండ్స్ కూడా ఎక్కడ ఉంటారు అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోనే ఉంటారు. ఓకే, అండ్ హెరిడిటరీ ఆర్టిస్ట్, గోన్స్ యొక్క హెరిడిటరీ అంటే వారసత్వంగా కొంతమంది ఆర్టిస్ట్ అనేది గోన్స్లో ఉండాలన్నమాట. వాళ్ళని ఏమంటారు అంటే ప్రదన్స్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్, ప్రదన్స్ అంటే ఎవరు అంటే ప్రదన్స్ అంటే వాళ్ళు హెరిడిటరీ ఆర్టిస్ట్ బిలాంగింగ్ టు గోన్ కమ్యూనిటీ. క్లియర్? అండ్ వీళ్ళ యొక్క డాన్సింగ్ స్టైల్ ఏంటి అని కూడా మనకు అడుగుతారు ఎగ్జామ్లో. వాళ్ళ డాన్సింగ్ స్టైల్ వచ్చి గుస్సాడీ డాన్స్. గుస్సాడీ ఈజ్ ద డాన్సింగ్ స్టైల్ అనమాట. సో ఈ గుస్సాడీ డాన్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే దే వేర్ ఎ క్యాప్. సో వాళ్ళు క్యాప్ పెట్టుకుని ఆ క్యాప్లో ఏముంటాయి? హార్న్స్ మేడ్ ఆఫ్ బుల్. సో కొమ్ములు ఉంటాయి. సో కొమ్ములతోటి నెత్తి మీద క్యాప్ లాగా పెట్టుకొని వాళ్ళు డాన్స్ అనేది చేస్తారనమాట. ఓకే, అండ్ వీళ్ళ యొక్క మెయిన్ డైటీ ఎవరు? గోండ్స్ యొక్క మెయిన్ పూజించే దేవుడు ఎవరు అంటే నగోబా, అంటే పాముని వీళ్ళు ఎక్కువగా పూజిస్తారనమాట. సో వీళ్ళు ఫేమస్గా నగోబా జాతర కూడా చేసుకుంటారు. ఎవరు? గోండ్స్ వాళ్ళు నగోబా జాతర కూడా చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ గోండ్ కమ్యూనిటీ. సో గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పాను, ఆదిలాబాద్లో ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క డాన్సింగ్ స్టైల్ వచ్చి గుస్సాడీ డాన్స్. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ డైటీ ఎవరు అంటే నగోబా. వాళ్ళు నగోబా జాతర కూడా చేస్తారు. సో నగోబా జాతర ఏ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు అని మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇట్ ఈస్ డన్ బై గోండ్ కమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ నైక్ పాట్స్. సో నైక్ పాట్స్కి అండ్ గోండ్స్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదనమాట. ఓకే, నైక్ పాట్స్ వేరు, గోండ్స్ వేరు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఏంటి అన్నది మనం చూద్దాం. సో వీళ్ళని ఈ నైక్ పాట్స్ వాళ్ళని 1976లో షెడ్యూల్డ్ ట్రైబ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద వీళ్ళని కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ కింద కన్సిడర్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఈ నైక్ పాట్ వాళ్ళు గోండ్స్ తయారు చేసే ఫుడ్ని కూడా తినరు. సో గోండ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ని కూడా నైక్ పాట్స్ వాళ్ళు కన్సిడర్ చేయరు ఆర్ కన్జ్యూమ్ చేయరు. ఎందుకు అంటే దే విల్ కన్సిడర్ దట్ గోండ్స్ ఆర్ లోవర్ క్యాస్ట్ కంపేర్ టు నైక్ పాట్స్. సో నైక్ పాట్స్ వాళ్ళు సుపీరియర్ కంపేర్ టు గోండ్స్ అని చెప్పి నైక్ పాట్స్ వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అందుకోసం అనేసి గోండ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ వీళ్ళు కన్స్యూమ్ చేయరు. అండ్ వీళ్ళ యొక్క మెయిన్ డైటీస్ ఎవరు? ఎక్కువగా దేన్ని పూజిస్తారు, ఏ దేవతని పూజిస్తారు అంటే లక్ష్మీ అండ్ రుక్మిణీ దేవిని. లక్ష్మీ దేవతని అండ్ రుక్మిణీ దేవిని వీళ్ళు ఎక్కువగా పూజిస్తారు. ఓకే, అండ్ వీళ్ళు ఏం చేస్తారు అంటే నైక్ పాట్స్ వాళ్ళ యొక్క మేజర్ ఆక్యుపేషన్ ఏంటంటే దే మేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ తయారు చేస్తారనమాట. క్యాప్స్ లైక్
లార్డ్ కృష్ణ క్యాప్ కానీ, కృష్ణ, శివ, పండిరాజు, డాగ్ గాడ్, షిప్ గాడ్ ఎక్సెట్రా. సో ఈ విధంగా వీళ్ళు మాస్క్ తయారు చేస్తారు. ఆ మాస్క్ ఎప్పుడు పెట్టుకుంటారు అంటే జనరల్లీ ఫెస్టివల్ టైంలో కానీ, మ్యారేజ్ టైంలో కానీ అలా మాస్క్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ కనపడుతున్నాయి కదా. సో వీళ్ళ యొక్క మేజర్ ఆక్యుపేషన్ నాయక్ వాళ్ళది ఇలా మాస్క్ తయారు చేస్తూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ కొల్లమ్స్. సో కొల్లమ్స్ అన్న ట్రైబల్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వీళ్ళు వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, అంటే అందరి ట్రైబల్ గ్రూప్స్ అన్నిటికంటే వీళ్ళు ఫస్ట్ ఎవాల్వ్ అయిన ట్రైబల్ గ్రూప్ అని చెప్పొచ్చు, ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ తెలంగాణ. ఓకే, సో 2011 సెన్సస్ ప్రకారము వీళ్ళ పాపులేషన్ ఎంత ఉంది అంటే 45,671 వీళ్ళ పాపులేషన్ అనమాట. వీళ్ళ లిటరసీ రేట్ ఎంత ఉంది? 24.51% వీళ్ళ యొక్క లిటరసీ రేట్. అండ్ వీళ్ళు ఏ భాషలో మాట్లాడతారు అంటే వీళ్ళ యొక్క కొల్లమ్స్ వాళ్ళదే కొల్లమి డైలెక్ట్ ఉంది. సో ఆ భాషలోనే వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు పూజించే దేవతలు ఎవరు, వీళ్ళు ఎక్కువగా కొలిచే వాళ్ళు ఎవరు అంటే హిడింబి అండ్ భీముడు. హిడింబి అండ్ భీముడిని వీళ్ళు ఎక్కువగా కొలుస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ ట్రైబ్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏముంది అంటే ఇన్ కేస్ ఒక ఉమెన్ హస్బెండ్ చనిపోయారు అంటే ఆ హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, దాట్ పర్టికులర్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ దేవర వివాహం ఆర్ లెవరేట్ మ్యారేజ్. ఇంగ్లీష్లో అయితే దాన్ని లెవరేట్ మ్యారేజ్ అని అంటారు. లెవరేట్ మ్యారేజ్ అంటే ఏంటి? హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, ఇన్ కేస్ హస్బెండ్ చనిపోతే హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, దాట్ పర్టికులర్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ లెవరేట్ మ్యారేజ్ ఆర్ దేవర వివాహం అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క కొల్లం వాళ్ళు మేజర్లీ అగ్రికల్చర్ లేబరర్స్ అనమాట. అండ్ వీళ్ళ మెయిన్ ఫుడ్ ఏంటి అంటే జోవర్. వాళ్ళు జొన్నలు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ వాళ్ళ డ్యాన్స్ ఏది అంటే దింసా డ్యాన్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళ డ్యాన్స్ ఫామ్ ఏది అంటే దింసా డ్యాన్స్ అనేది వీళ్ళ యొక్క, ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్లయితే దింసా డ్యాన్స్ ఈ విధంగా పర్ఫామ్ చేస్తారు. రైట్, కొల్లమ్స్. నెక్స్ట్ పర్దన్స్ ఎవరు అండ్ వీళ్ళు ఎక్కడుంటారు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో పర్దన్స్ వాళ్ళు కూడా మనకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే, వీళ్ళ యొక్క మదర్ టంగ్ ఏంటి అంటే మరాఠీ ఈజ్ దేర్ మదర్ టంగ్. గోండ్స్ వీళ్ళని ఏమంటారు అంటే గోండ్స్ వాళ్ళు ఈ పర్టికులర్ పర్దన్స్ని ఏమని పిలుస్తారు గోండ్స్ వాళ్ళు అంటే పటోడీస్ అంటారు. పటోడీ అంటే ఏంటి? పటోడీ అంటే సింగర్ అని దాని అర్థం. సో గోండ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క హిస్టరీ, గోండ్స్ యొక్క హిస్టరీ కానీ వాళ్ళ యొక్క కథలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సింగింగ్ రూపంలో వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఎవరు? పర్దన్స్. అందుకోసం అనేసి వీళ్ళని వీళ్ళని ఒక పర్దన్స్ని ఏమని పిలుస్తారు? పటోడీస్ అని అంటారు. పటోడీ అంటే సింగర్. క్లియర్? సో పర్దన్స్ అనేవాళ్ళు హైయెస్ట్ లిటరసీ రేట్ కంపేర్ టు అన్ని ట్రైబల్ క్యాస్ట్, ఏదైతే తెలంగాణలో ఉన్న అన్ని ట్రైబల్ క్యాస్ట్ కంపేర్ చేసుకుంటే పర్దన్స్ ఆర్ హైయెస్ట్ లిటరసీ రేట్, పర్దన్స్లో హైయెస్ట్ లిటరసీ, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కడున్నారు అంటే ట్రైబల్ గ్రూప్లో ఎవరు అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు అంటే పర్దన్స్ వాళ్ళు ఎక్కువగా చదువుకొని ఉన్నారు. క్లియర్? ఎ రీమ్యారీడ్ విడో ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ చూడండి, రిలీజియస్ సెలబ్రేషన్స్లో ఈ పర్దన్స్ కమ్యూనిటీలో ఒక్కసారి పెళ్లి చేసుకొని వాళ్ళ హస్బెండ్ చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంది అనుకోండి, దాట్ పర్టికులర్ రీమ్యారీడ్ ఉమెన్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ రిలీజియస్ సెలబ్రేషన్స్. సో ఎలాంటి రిలీజియస్ సెలబ్రేషన్స్లో ఆ రీమ్యారీడ్ ఉమెన్ అనేది పార్టిసిపేట్ చేయడానికి కుదరదు వీళ్ళ కల్చర్ ప్రకారం. క్లియర్? నెక్స్ట్, కోయా ట్రైబ్స్. సో కోయా ట్రైబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రైబల్ గ్రూప్. సో వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే గోదావరి వ్యాలీ, సౌత్ ఇండియాలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటారనమాట. సో గోదావరి వ్యాలీలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మన తెలంగాణలో వీళ్ళు ఎక్కువ ఎక్కడున్నారు అంటే డెన్స్ ఫారెస్ట్ ఏరియా, ఖమ్మం, వరంగల్ అలాంటి ఏరియాస్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఓకే, సో వీళ్ళని కోయా గ్రూప్ వాళ్ళని ఏమంటారు అంటే దొరల సత్తం అని అంటారు. దొరల సత్తం అంటే ఏంటి అంటే రూలర్. దొరల అంటే ఏంటి? రూలర్. రైట్? సో రూరల్ క్లాన్కి చెందిన వాళ్ళు వీళ్ళు అనేసి వాళ్ళని దొరల సత్తం అని కూడా అంటారనమాట. అండ్ మ్యాక్సిమం కోయా పాపులేషన్ ఎక్కువగా ఎక్కడున్నారు మన తెలంగాణలో అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉన్నారు. ఓకే, అండ్ ఇక్కడ కూడా సెకండ్ మ్యారేజెస్ని అలౌ చేస్తారు. మనకి ఇంతకు ముందు ట్రైబల్ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో హస్బెండ్ చనిపోతే వాళ్ళ తమ్ముడుని పెళ్లి చేసుకోవచ్చు. దాట్ పట్ల మ్యారేజ్ ఇస్ కాల్డ్ లెవరేట్ మ్యారేజ్ అని చదువుకున్నాం కదా. ఇన్ ద సిమిలర్ వే ఈ ట్రైబల్ కమ్యూనిటీలో కూడా సెకండ్ మ్యారేజెస్ ఆర్ అలౌడ్. అండ్ ఆ పర్టికులర్ మ్యారేజెస్ని ఏమంటారు వీళ్ళు అంటే మరుమ నువ్వు అంటారు. మరుమ నువ్వు అని అంటారు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళ యొక్క మెయిన్ ఫెస్టివల్ ఏది?
కోయా కమ్యూనిటీ వాళ్ళ మెయిన్ ఫెస్టివల్ ఏది అంటే సమ్మక్క సారలమ్మ జాతర, రైట్. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఏషియా, రైట్. బై యాన్యువల్లీ 2 yearsకి ఒకసారి చేసుకుంటారు, ములుగు డిస్ట్రిక్ట్లో చేసుకుంటారు, రైట్. సో ముత్యాలమ్మని కూడా వీళ్ళు ఎక్కువగా కొలుస్తారనమాట కోయా కమ్యూనిటీ వాళ్ళు, ఆల్రైట్. అనదర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై దెమ్. సమ్మక్క సారలమ్మతో పాటుగా ముత్యాలమ్మ ఫెస్టివల్ని కూడా వీళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ యొక్క మెయిన్ ఫుడ్ ఏది అంటే జోవర్, రైట్. సో జోవర్ ఇస్ దర్ మెయిన్ ఫుడ్. అండ్ వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే అగ్రికల్చర్ పైన ఈ కమ్యూనిటీ ఎక్కువగా ఆధారపడి ఉంది, ఓకే. నెక్స్ట్ లంబాడాస్ కానీ, సుగాలీస్ కానీ, బంజారాస్ కానీ, ఈ ముగ్గురు ఒకటే, ఓకే. సో లంబాడాస్ని సుగాలీస్ అనొచ్చు, సుగాలీస్ని బంజారాస్ని కూడా అనొచ్చు, ఓకే. సో వీళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్గా గవర్నమెంట్ ఎప్పుడు రికగ్నైజ్ చేసింది అంటే 1976. సో 1976లో గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ లంబాడాస్ యాజ్ ఎస్టీ కమ్యూనిటీ, ఓకే. అండ్ తెలంగాణలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఎవరు అంటే దట్ ఈస్ లంబాడాస్. సో లంబాడాస్ అనేవాళ్ళు మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ గ్రూప్, వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మ్యారీడ్ లంబాడా ఉమెన్ జనరల్లీ మనం చూస్తూ ఉంటాం, మ్యారీడ్ లంబాడా ఉమెన్ ఎవరైతే ఉంటారో మనకి ఎల్బో నుంచి వ్రిస్ట్ వరకు కంప్లీట్లీ వైట్ బ్యాంగిల్స్ అనేది వాళ్ళు వేసుకొని ఉంటారు, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లయితే, రైట్. సో ఆ పర్టికులర్ బ్యాంగిల్స్ని అలా వేసుకునే దాన్ని, ఆ కల్చర్ని ఏమంటారు వీళ్ళు అంటే బలియా అని అంటారు అనమాట, ఓకే. సో లంబాడాస్ వాళ్ళకి ఒక ట్రెడిషనల్ మ్యూజిషియన్స్ కూడా ఉంటారు, ఓకే. సో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ మ్యూజిషియన్స్ని ఏమని అంటారు వీళ్ళు అంటే దప్పన్స్ అంటారు, ఓకే. దప్పన్స్ అని అంటారు అనమాట. దేర్ మెయిన్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఏవి, వీళ్ళు ఎక్కువగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేవి 3 రకాల ఫెస్టివల్స్ ఉంటాయి. ఒకటి తీజ్ ఫెస్టివల్, ఇంకోటి శీతల ఫెస్టివల్, ఇంకోటి తుల్జా భవానీ సెలబ్రేషన్. సో వీళ్ళు ఈ 3 ఫెస్టివల్స్ బాగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఓకే. తీజ్, శీతల, తుల్జా భవానీ, క్లియర్. నెక్స్ట్ ఎరుకుల కమ్యూనిటీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఎరుకుల ఉమెన్ అనేది వాళ్ళు బేసికలీ చాలా ఫేమస్ దేనికి అంటే దే హ్యావ్ ద కెపాసిటీ టు ప్రెడిక్ట్ ఫ్యూచర్. సో వాళ్ళు జ్యోతిష్యాలు చెప్తారనమాట, రైట్. సో ప్రెడిక్టింగ్ ఫ్యూచర్, సో అలా ఫేమస్ అనమాట. ఎరుకుల ఉమెన్ ఆర్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్. సో వాళ్ళ యొక్క ఓన్ డైలెక్ట్ అంటే వాళ్ళకు ఒక సొంత భాష అనేది ఉంది. ఆ డైలెక్ట్ పేరేంటి అంటే ఎరుకుల భాష ఆర్ కురు భాష అని అంటాం అనమాట. వీళ్ళ లాంగ్వేజ్ అనేది మనకి ఎక్కడి నుంచి డిరైవ్ అయింది అంటే తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నుంచి ఈ యొక్క డైలెక్ట్ అనేది ఫామ్ అయింది, ఓకే. సో వీళ్ళు ఎక్కువగా ఏ దేవతను ఎక్కువగా కొలుస్తారు అంటే అంకమ్మ, కొల్లాపురమ్మ, సుంకాలమ్మ, పోలేరమ్మ, ఈ దేవతలందరినీ వీళ్ళు ఈ యొక్క ఎరుకుల కమ్యూనిటీ వాళ్ళు కొలుస్తారనమాట. అండ్ వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే వీళ్ళు బాస్కెట్స్, బుట్టలు తయారు చేస్తూ ఉంటారనమాట. బుట్టలు కానీ, మ్యాట్స్ కానీ, ఆర్ పిగ్స్ని, పందుల్ని పెంచుకోవడం కానీ, అది వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ అనమాట. ఇక్కడ మీరు ఇమేజెస్లో చూస్తున్నట్లయితే ఈవిడ మనకి ఒక బుట్ట తయారు చేస్తున్నారు, ఆల్రైట్. సో ఎరుకుల కమ్యూనిటీ వాళ్ళు అలా వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనేది బాస్కెట్స్ పైన, మ్యాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఆక్యుపేషన్ అది, క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ. సో ఇవి కాకుండా మనం నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాన్స్ ఫామ్స్ కానీ ఆర్ ఆర్ట్ ఏమేమి మన దగ్గర ఉన్న ఆర్ట్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ లిటరేచర్ ఏంటి అన్న దాని గురించి ఒక్కొక్కటి మనం వీడియో రూపంలో మనకి ఈ యొక్క కంటెంట్ అనేది డెలివర్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.